నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీ ధర్మశాస్త్ర శ్రీ అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రంలో ఈ రోజు ఉదయం నుండి మాలాధారణ అయ్యప్ప స్వామి భక్తులు మరియు మదనాపురం గోపికృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా మహా పరిపూజను నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి హాజరు కాగా భక్తజనులు మహా పరిపూజ కార్యక్రమంలో భాగంగా భారీ ఎత్తున హాజరై స్వామివారిని దర్శించుకొని ఆశీర్వాదం పొంది తీర్థ ప్రసాదాలు అందుకున్నారు। ఈ సందర్భంగా గోపికృష్ణ గురుస్వామితో పాటు దేవస్థానం కమిటీ సభ్యులు కొందరు మాట్లాడుతూ మాలాధారణ ధరించి అయ్యప్ప స్వామి భక్తులుగా 41 రోజుల పాటు ఎంతో కఠోరమైన దీక్షలో భాగంగా ఈ రోజు ఆ శ్రీధర్మ శాస్త్రుని ఆలయంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించిన ఈ మహోత్తరమైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి మహా పరిపూజ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి వివిధ మండలాల గ్రామాల నుండి భారీ ఎత్తున అయ్యప్ప మాలాధారణ భక్తులు అదే విధంగా సివిల్లో ఉన్న భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొంది ఈ కార్యక్రమాన్ని ఘన విజయం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు। పెద్దలకు అక్క చెల్లెలు అన్న తమ్ముళ్లకు ఆ యొక్క స్వాములకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఇది ఈ గుడికి పడి పూజకు రావడం ఇది మూడోసారి। మొదటిసారి వచ్చినప్పుడు నేను రాజకీయాలకు వస్తానో రానో అనుకునే సమయంలో అందరూ ఆహ్వానించడం జరిగింది। గురుస్వామి ఆశీర్వదించిన మేరకు మళ్ళొచ్చే సంవత్సరం అంటే పోయిన సంవత్సరం ఎమ్మెల్యేగా హోదాలో ఇక్కడికి రావడము అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలతో రావడము గురుస్వామి గారి ఆశీర్వాదం రావడము చాలా సంతోషకరం। అందుకే ప్రతి సంవత్సరం కమిటీ వారు పిలిస్తే తప్పకుండా పడి పూజ రోజు భోజనాలు పెట్టిస్తా, తప్పకుండా నేను వస్తాను ఆహ్వాని చెప్పడం జరిగింది। అదేవిధంగా ఈ రోజు రావడం జరిగింది। మాకు ఈ రోజు అసెంబ్లీ నిన్నటి నుంచి అసెంబ్లీ సెషన్ మొదలైనవి ఎలాగానే అటెండెన్స్ చేసి తప్పకుండా అయ్యప్ప స్వామి కూడా అటెండెన్స్ చేయాలని ఆర్తలతో రావడం జరిగింది। అదేవిధంగా ఆ రోజు ఫస్ట్ టైం ఇక్కడ వచ్చినప్పుడు ఆలయానికి సరస్వతి ఆలయానికి శిఖరం పడడం జరిగింది। దాన్ని మీరు కోరినట్టే చేయించడం జరిగింది। రోడ్ అని చెప్పడం జరిగింది కానీ రోడ్డు మొదలు పెట్టాం। నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాగర్ కర్నూలు పట్టణంలో చాలా రోడ్లు అంటే తొవ్విపెట్టున్నాయి కాబట్టి అవి పూర్తి చేసుకున్నాక వాస్తవం చెప్పాలంటే మా ఇంటి రోడ్ లో బాగాలేకుండా నేను ఇప్పటిదాకా రోడ్ వేసుకోలేదు। ఎందుకంటే చాలా మంది అనుకుంటారు ఎమ్మెల్యే కాబట్టి ఎమ్మెల్యే రోడ్ వేసుకుని అంటారు కాబట్టి ఫస్ట్ ప్రజలు తర్వాత నన్ను ఆశీర్వదించిన అయ్యప్ప స్వామి గుడికి తప్పకుండా ఈ రోడ్డు అతి త్వరలో కూడా పూర్తి చేస్తానని మీ అందరికీ ఈ యొక్క స్వామి గుడి నుంచి మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు భోజనశాల తప్పకుండా భోజనశాల కూడా సీసీ చేసి షెడ్ మీదికి మారుస్తామని నేను అది
కొంచెం ఆలస్యమైనా తప్పకుండా అది నా బాధ్యతగా తీసుకుని తప్పకుండా చేయిస్తానని మీ అందరికీ ఈ యొక్క మండపం చేపిస్తానని చెప్పి గుడి అయ్యప్ప స్వామి సన్నిధానంలో చెప్పడం జరుగుతుంది కాబట్టి అది తప్పకుండా చేయిస్తా. మళ్ళీ వచ్చేసరికి ఈ రోడ్డు మాత్రం తప్పకుండా పూర్తి చేయిస్తా ఈ నెల 15 రోజుల్లో అని మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ అయ్యప్ప స్వామి నాగర్ కర్నూలు పట్టం మీద, నాగర్ కర్నూలు ప్రజల మీద ఆశీర్వాదాలు ఉండాలి. గురుస్వామి గారు సంవత్సరంలో నాకు 3-4 సార్లు కలుస్తాడు, ఎక్కడో దగ్గర కలుస్తుంటాడు, ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి ఆయన అయ్యప్ప స్వామిని చూస్తే ఆయన కూడా చూడడానికి వస్తానే ప్రతి సంవత్సరం అని చెప్పి ఎల్లప్పుడూ మీరే రావాలి గురుస్వామిగా ఇడికని ఆయన మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అయ్యప్ప స్వామి టెంపుల్ కమిటీ వారికి, ప్రెసిడెంట్ గారికి, గురుస్వామి గారికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఎల్లప్పుడూ అయ్యప్ప స్వామి ఆశీర్వాదాలు ఉండాలి, మీ ఆశీర్వాదాలు ఉండాలి, మీ సేవలో ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు.